టీఆర్ఎస్ తో కాపురం చేయబట్టి 22 సంవత్సరాలు 22 సంవత్సరాల కష్టపు జీవితాన్ని ఈనాటితోటి విడిచిపెట్టడం జరుగుతుంది. బాధగానేనైనా భరించవశంగాక ఇవాళ బాధ నుండి విముక్తి కావడం జరుగుతుంది. కేసీఆర్ తో సహచర్యలో అనేక సంవత్సరాలు గౌరవప్రదంగా అగౌరవమైన గౌరవంగా మలుసుకొని జీవించడం జరిగింది. ఆ పార్టీలో బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా, ఆయన సీఎం అయినప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా, ఆయనతో పాటు ఖమ్మం జైలు జీవితం, అక్కడ జరిగిన పరిణామాలకు సాక్షిగా అనేక విషయాలలో నేను షేర్ చేసుకోవడం జరిగింది. పార్లమెంటుకు కాంటెస్ట్ చేయాలని మెదక్ పార్లమెంటుకు శ్రీమతి సోదరి ఆమెను పోటీ చేయించడం జరిగింది. దాని తర్వాత రాజ్యసభ పంపుతానన్నాడు, దాన్ని బడుగులకి పంపించాడు. దాని తర్వాత ఎమ్మెల్సీ చేస్తానన్నాడు. మరి ఎందుకో వశం కాలేదా, నేను ఈడు కాలేదా, జోడు కాలేదా, మాట రాదా, లేకపోతే నియతి లేదా, దానికి కూడా పంపించలేకపోయింది. ఏమో అయితమని ఆ పార్టీ పోలేదు. తెలంగాణ వస్తుందనే విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోరాడినాం. పోరాడితే సాధించినాం. సాధించిన తెలంగాణలో మేము లేవంటే ఉద్యమకారులు లేరు. ఉద్యమకారులు అసలే లేరా అంటే ఉన్నారు, కానీ పలసగా ఉన్నారు. అందుకనే ఆ బాధ నుంచి నేను ఇవాళ విముక్తి చెందుతా ఉన్నా.